ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ గట్కేసర్ మండల్ హైదరాబాద్ విలేజ్లో శ్రీ గోదా రంగనాథ స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయం 600 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయము. ఇక్కడ గోదాదేవి మరియు రంగనాథ స్వామి స్వయంగా వెలిసిరని చెప్తున్నారు. ఈ టెంపుల్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఒకసారి చూడండి, వెనకాల స్వామివారికి రథోత్సవ కార్యక్రమం ఉంది సాయంత్రము. అందుకే రథం కూడా సిద్ధం చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ టెంపుల్ మొత్తం చూసుకుంటే ఒకసారి చూడండి, చుట్టుపక్కల చాలా మంచిగా అనిపించింది. సో మనం ఇంకా లోపలికి వెళ్దాము. ఎంట్రన్స్ నుంచి రథం చూడండి, రథం మాత్రం చాలా బాగున్నది. అదేవిధంగా ఇక్కడ ముందర చూసుకుంటున్నాం కదా మనము, ఇది కళ్యాణ మండపము, స్వామివారికి కళ్యాణం చేయించేటువంటి ప్రదేశము. ఆల్రెడీ కళ్యాణం కూడా అయిపోయిందంట. ఫ్రెండ్స్ మనం ఎంట్రన్స్లో ఉన్నాము. రాజగోపురం దగ్గర చూడండి, ఆ యొక్క నీలపు రంగు ఆకాశాన్ని ఆ రాజగోపురంలో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో లోపలికి వెళ్ళిపోదాం, ఇంకా స్వామివారి దర్శనం చేసేసుకుందాం. మరి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి కదా, భక్తులందరూ వచ్చేసి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఒకసారి మనకి చూడండి, ధ్వజస్తంభం చూడండి, చాలా బాగుంది. ఆకాశం నుంచి ఆ ధ్వజస్తంభం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఫ్రెండ్స్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం లెఫ్ట్ సైడ్లో ఉన్నాము. లెఫ్ట్ సైడ్లో మనకి చూసుకుంటే మన వెనకాల చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా రాజగోపురం, చాలా బాగా అనిపిస్తుంది బ్లూ స్కైలో. ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి, మనకి ఈ యొక్క రాతి కట్టడాలు మరియు గోడలు కూడా చూడండి, చాలా బాగుంది. టెంపుల్ ఇట్లా చూపిస్తే టెంపుల్ లోపలికి వచ్చినాక నేను మీకు వ్యూ చూపిస్తున్నా. రాజగోపురం నుంచి ఆ స్కై చూడండి, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ధ్వజస్తంభం నుంచి మనము లెఫ్ట్ సైడ్కి కొద్దిగా ప్యాన్ చేసి చూస్తే టెంపుల్ చూడండి ఎలా ఉంది, చాలా బాగా అనిపించింది కదా. అదేవిధంగా ఇక్కడ మనము తులసి చెట్లను కూడా చూసుకోవచ్చు. టెంపుల్ లోపల చాలా తులసి చెట్లు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు టెంపుల్ వెనుక భాగంలోకి వెళ్దాము. ఒకసారి టెంపుల్ వెనుక భాగంలో చూద్దాము. ఇక్కడ చూసుకుంటే టెంపుల్ వెనుక భాగంలో ఈ ప్లేస్ ఉంది కదా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్లోర్ కూడా అంతా అసలు ఇంత కూడా డస్ట్ అనిపించట్లేదు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి కూర్చోవడానికి కానీ కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ మనకి ఇక ఈ ప్లేస్ ఉన్నది చూడండి, ఎంత నీట్గా ఉందో ప్లేస్ చూడండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ మాత్రం నీట్గా. మనము వెనకాల నుంచి టెంపుల్ వ్యూ చూసుకుంటే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. స్కై మాత్రం సూపర్ కనబడుతుంది. ఇక్కడ నుంచి వెనకాల నుంచి ఇప్పుడు నేను ప్యాన్ చేసి చూపిస్తున్నా లెఫ్ట్ సైడ్ నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు స్వామివారి వెనకాల నుంచి టెంపుల్ వెనకాల నుంచి వచ్చేసినాం కదా. ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకి రంగనాయక స్వామి కూడా చిన్నగా ఏర్పాటు చేశారు టెంపుల్. ఒక్కసారి రంగనాయక స్వామిని చూడండి, రంగనాయక స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకి స్వామివారికి ముడుపులు కట్టిరు. ఇక్కడ మామూలుగా స్వామివారి అడుగుతారు కదా, మన కోరికలు కోరుకునే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ముడుపులు కట్టిరు చూడండి, చాలా ముడుపులు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా మనం ఇక్కడ పక్కన చూసుకుంటే ఈరోజు స్వామివారికి రథోత్సవం కూడా ఉంది. ఈ జూలై 24 నుంచి 29 వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో ఈరోజు చివరి రోజు కదా, వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి ఇవన్నీ చూడండి. ఫ్రెండ్స్ మనము గుడి చుట్టూరా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఎంట్రన్స్లో ఉన్నాము. ధ్వజస్తంభం దగ్గర స్వామివారి దర్శనం చేసుకున్నాం. లోపలికి వెళ్ళేసి శ్రీ గోదా రంగనాథ స్వామి యొక్క దర్శనం చేసుకున్నాము. పైకి వెళ్ళిపోదాము, లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము. ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్లో చూడండి మనకి ఈ రాళ్ళు, అతి పురాతనమైన టెంపుల్ ఇది. రాళ్ళు చూడండి ఒక్కసారి ఎట్లా అయిపోయినాయో మొత్తము. మనకి టెంపుల్ దేవుడి దర్శనానికి ముందుగా గరుడ స్వామి కూడా చూసుకోవచ్చు. ఒకసారి ఎంట్రన్స్లో చూడండి మనకి. ఇక్కడ మనకి స్వామివారికి ఎదురుగానే మనకి గరుడ స్వామి కూడా మనకు దర్శనం ఇస్తారు. ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. టెంపుల్ చూడండి చాలా బాగుంది కదా, టెంపుల్ మాత్రం మంచిగా అనిపించింది. బ్రహ్మోత్సవాలు కదా స్వామివారికి, సో చాలామంది భక్తులు స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటున్నారు చూడండి ఒకసారి. టెంపుల్ మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. లొకేషన్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఫ్రెండ్స్ మనము రంగనాథ స్వామి టెంపుల్లో ఉన్నాం కదా. ఈ రంగనాథ స్వామి విశిష్టత, ఇక్కడ టెంపుల్ గొప్పతనం ఏందని ఈ వీడియోలో తెలుసుకుందాము. అర్చకులను అడిగి, స్వామి చెప్పండి టెంపుల్ గురించి విశిష్టత. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః, గోదాయ నమః. ఈరోజు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ వారు మన దేవాలయానికి విచ్చేశారు. శ్రీ గోదా సమేత మన్నా రంగనాయక స్వామి దేవాలయము, ఎదిలాబాద్ గ్రామము, గట్కేసర్ మండలము, మేడ్చల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రము.
600 సంవత్సరాల నాటి ఈ దేవాలయం మనకి మధ్యలో రంగనాయక స్వామి, స్వామివారి కుడి పక్కన గోదాదేవి, స్వామివారి ఎడం పక్కన గరత్మంతుడు పెరియాల్వారు అని అంటారు. వీరు దర్శనమిస్తారు. 600 సంవత్సరాల క్రితం అప్పల దేశకులు మా తాతగారు శ్రీవిల్లిపుత్తూరు నుంచి దేశ సంచారం చేస్తూ అమ్మవారి దిశానిర్దేశం చేయడం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి, ఇది గరుడాద్రి క్షేత్రం అంటారు, గరుడ పక్షులు ఎక్కువగా ఉండే క్షేత్రం. ఇక్కడికి వచ్చి అమ్మవారి చేత ఈ దేవాలయము నిర్మింపజేశారు. అక్షయ పాత్రతో ధనము ధాన్యము సేకరించి అమ్మవారు అందరికీ స్వప్న సాక్షాత్కారం చేసి ఈ దేవాలయం నిర్మించడానికి సహకారం చేయండి అని చెప్పేసి, అలా మరునాడు మా తాతగారైన అప్పల దేశికులు భిక్షాటన చేసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. 600 సంవత్సరాల నాటి పూర్వం దేవాలయం. మేము ఈ దేవాలయానికి 9వ తరం. ఈ దేవాలయంలో శ్రావణ మాసం బ్రహ్మోత్సవాలు అతి ఘనంగా జరుగుతాయి. పంచమి నాడు శ్రావణ పంచమి నాడు రథోత్సవము, అలాగే షష్ఠి నాడు గాంధోలి చక్రతీర్థము, సప్తమి నాడు ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఆండాల్ తల్లి గోదాదేవి ధనుర్మాసం ఇక్కడ ప్రత్యేకత. నెల రోజులు కూడా మార్గశిర మాసం అంటారు. మార్గళి మాసంలో తిరుప్పావై సేవాకాలం ఉదయం 5 గంటలకే జరుగుతుంది. తిరుప్పావై సేవాకాలం తర్వాత తీర్థ గోష్ఠి ప్రసాద వినియోగము. ఇక్కడ ఆదిలాబాద్ గ్రామం నలుమూల ప్రజలు కూడా వస్తారు. సుమారు 300 మంది నుంచి 400 మంది ఉదయం ధనుర్మాసం సేవాకాలంలో పాల్గొంటారు. ఆండాల్ గోదాదేవి కళ్యాణ మహోత్సవం, ఆండాల్ కళ్యాణ మహోత్సవం, గోదా కళ్యాణం అంటారు. సంక్రాంతి పండుగ రోజు ఈ దేవాలయంలో అధ్యయనోత్సవాలు మనకి కూడారే రోజు ప్రారంభమై 3 రోజులు అధ్యయనోత్సవం తర్వాత సంక్రాంతి పండుగ రోజు మనకి కళ్యాణం, గోదా కళ్యాణం జరుగుతుంది. తర్వాత కనుమ పండుగ రోజు మనకి అమ్మవారి అభిషేకంతో ఈ కళ్యాణ మహోత్సవము ముగుస్తాయి. అలా చక్కగా 600 సంవత్సరాల నాటి ఈ దేవాలయము చుట్టూ ఆహ్లాదమైన వాతావరణము, చెట్లు, గాలి, పంట పొలాలు, అలాగే ఇంత మనకి పెద్ద రాయపురం చెరువు మనకు దర్శనమిస్తుంది. ఆహ్లాదమైన వాతావరణంలో ఇంత పెద్ద దేవాలయం, అది కూడా మనకి సిటీ నుంచి దాదాపు 30 కిలోమీటర్ దూరంలోనే ఈ దేవాలయం ఉండడం విశిష్టత. అందరూ రండి, దర్శనం చేసుకోండి. మనకి ఆండాల్ తల్లి కృపా కటాక్షానికి మీరు తప్పకుండా మీరు అవుతారు. అలాగే గోదాదేవి వివాహము సంతానానికి ప్రఖ్యాతి. పెళ్లి కాని వారు, అలాగే ఆండాల్ తల్లి పిల్లలకి ఎక్కువగా మొక్కు. అంటే ఆండాల్ తల్లి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ముడుపు కడితే వివాహమైన సంతానమైన ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఏదైనా సరే ఇతర కోరికలు మీరు మన యూట్యూబ్ ఛానల్ వారు చూపించుంటారు. ముడుపులన్నీ కూడా అక్కడ అందరూ భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి ముడుపులు కడుతూ వెళ్తూ ఉంటారు. కోరిక తీరిన మళ్ళీ వచ్చి ముడుపు విప్పి వెళ్తూ ఉంటారు. ఆండాల్ తల్లి మన బిడ్డలే అనుకొని వారికి సంతానము అలాగే వివాహం ప్రాప్తిస్తుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నలుగురికి షేర్ చేసి అందరికీ దేవాలయం యొక్క విశిష్టత తెలిపి ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. స్వామి, బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి కదా, 24 నుంచి 29 ఈ రోజు వరకు లాస్ట్ కదా. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి అసలు? ఆషాఢ అమావాస్య నుంచి మనకి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఆషాఢ అమావాస్య, శ్రావణ పాడ్యమి రోజు మనకి ధ్వజారోహణం రోజు గరుడ ముద్ద ఇస్తారు. అంటే ఈ ఆండాల్ తల్లి దేవాలయంలో గరుడ ముద్ద ప్రత్యేకత. దేశ విదేశాల నుంచి ఆ రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆ గరుడ ముద్ద అందుకోవడానికి వస్తారు. ఎందుకంటే వివాహానికి, సంతానానికి ఏదైనా కష్ట సుఖాలుంటే అమ్మవారితో చెప్పుకొని ఆ గరుడ ముద్ద తీసుకునే యెడల వాళ్ళకి ఆ కోరిక నెరవేరుతుంది. అలా మనకి ధ్వజారోహణం తర్వాత శేషవాహన సేవ, తర్వాత అశ్వవాహన సేవ, తర్వాత మనకి గజవాహన సేవ, తర్వాత గరుడ వాహన సేవ, ఇలా సేవల తర్వాత ఆండాల్ తిరునక్షత్రము, పుబ్బా శ్రావణ మాసంలో వచ్చే మొదటి పుబ్బా నక్షత్రం ఆండాల్ తిరునక్షత్రము, తర్వాత రథోత్సవము, పంచమి నాడు నాగుల పంచమి నాడు అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాడు రథోత్సవము, తర్వాత చక్రతీర్థము, ఘటాభిషేకం. 7 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరిగి 7 రోజుల తర్వాత ముగుస్తాయి. ఇలా ఈ దేవాలయంలో ఆనాటి నుంచి ఈ బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టత ఈరోజు మీకు తెలుపుతున్నాము. ఫ్రెండ్స్, అర్చకులు చెప్పినటువంటి విశిష్టత విన్నారు కదా, దేవాలయం గొప్పతనము చాలా బాగుంది. టెంపుల్ మాత్రము మీరు కూడా ఒక్కసారి వచ్చి స్వామివారిని విజిట్ చేయండి. ఇక్కడ ముందర చూసుకుంటే మనకి తారు సన్నిధి అని ఉంది, అమ్మవారు మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామి యొక్క దర్శనం చేసుకుందాము. చూడండి, ముందర భక్తులందరూ చాలామంది వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా, స్వామి దర్శనానికి చాలామంది వచ్చేసినారు. నేను కూడా స్వామి దర్శనం చేసుకున్నా, చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా
రండి ఒకసారి మనకు ప్రశాంతమైనటువంటి తేలికైనటువంటి మనస్సు హ్యాపీగా ఉంటుంది. ఒకసారి వచ్చి స్వామి దర్శనం కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోదాదేవి ఆలయాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే, ఒక భక్తుడికి అమ్మవారు తనను అనుగ్రహించడానికి నేరుగా శ్రీ విల్లిపుత్తూరు రప్పించుకుందంట. అక్కడ ఓ ఆలయంలో ధ్యానంలో ఉన్నటువంటి భక్తుడికి విగ్రహ రూపంలో ప్రత్యక్షమై తనను తీసుకువెళ్ళి ఆదిలాబాద్లో ప్రతిష్ఠించమని ఆదేశించింది. అలా అమ్మవారిని నేలపైన నిలిపిన వాడే అప్పల దేశికాచారి. ఈనాటికి దేశికాచారి వంశస్థులే అమ్మవారికి స్వామివారికి నిత్యం పూజలు కూడా చేస్తున్నారు. ఈ ఆలయంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయాల ప్రకారమే నిత్యం పూజలు జరుగుతాయి. ఆదిలాబాద్ను పూర్వము రాయపురం అని కూడా పిలిచేవారు. ఇక్కడ అప్పల దేశికాచారి అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. దేశికాచారి తల్లి తన భర్త దేశాటన చేస్తూ మరణించిన తర్వాత ఆదిలాబాద్ సమీపంలో ఉన్న తన పుట్టినింటి గ్రామానికి వచ్చిందంట. అయితే అప్పటికే తను నిండు చూలాలు. తన తల్లి సోదరులు తనను ఆదరించారు. దేశికాచారిని ప్రసవించిన తర్వాత ఆ తల్లి ఆదిలాబాద్కు వచ్చి నివాసం ఉన్నది. ఈ పుణ్యఫలమే దేశికాచారికి కలిసి వచ్చి ఆయన చేతుల మీదుగా అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి శ్రీ విల్లిపుత్తూరులో ఉన్న అమ్మవారిని ఆదిలాబాదులో కూడా దర్శించుకునే భాగ్యం జరుగుతుంది. కొండలు గుట్టల్లో అత్యంత సుందరంగా ఉండే ఈ ప్రదేశంలో ఒకప్పుడు గరుడ పక్షులు తిరుగుతూ ఉండేవంట. అప్పటి నుండి ఈ ప్రదేశాన్ని గరుడాద్రి అని కూడా పిలిచేవారంట. ఇప్పుడే స్వామివారి సేవా కార్యక్రమం మొదలైంది. చూడండి, స్వామివారికి సేవా కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఒకసారి టెంపుల్లో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి అయ్యగారులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి సాయంత్రము రథోత్సవ కార్యక్రమం ఉంది కదా, దానికోసం మొత్తం అంతా స్వామివారులు అంతా సిద్ధం చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసినాం కదా. నెక్స్ట్ బయట స్వామివారికి కోనేరు కూడా ఉందంట. అది కూడా ఒకసారి మనము కోనేరు కూడా అన్నీ చూసుకుందాము. ఇంకా ఇక్కడ పక్కనే చూసుకుంటే వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉన్నది. వీలైతే ఒకవేళ టెంపుల్ కూడా ఓపెన్ ఉంటే వేణుగోపాల స్వామి టెంపుల్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్వామివారి కోనేరు చూడడానికి వెళ్తున్నాము. ఈ కోనేరు వెళ్తుంటే చూడండి, పొలాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ముందర చూసుకుంటే మనకి కోనేరు ఉందంట. ఒకసారి వెళ్ళి మనము రంగనాథ స్వామి యొక్క కోనేరు కూడా చూసుకుందాము. టెంపుల్ నా వెనకాల నుంచి కూడా చూడండి, ఇదంతా వ్యూ చూడండి, మొత్తం పచ్చదనంతో నిండి ఉన్నది ప్రదేశం అంతా. అదేవిధంగా అక్కడ స్వామివారి టెంపుల్ కూడా చూడండి. ఫ్రెండ్స్, స్వామివారి కోనేరు దగ్గరకు వచ్చేసినాం. చూడురే, కోనేరు కూడా చాలా బాగుంది చూడండి. అప్పుడు కట్టినటువంటి కోనేరు ఇదంతా ఎట్లా ఉంది చూడండి. ఇక్కడ చూసుకుంటే ఒక మండపం లాగా ఉన్నది. ఫ్రెండ్స్, కోనేరు కూడా చూసుకున్నాం కదా. మనం ఇప్పుడు రంగనాథ స్వామి టెంపుల్ ఉంది కదా, ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లో నుంచి లోపలికి వస్తే మనకి ఇక్కడ హనుమాన్ మనకి దర్శనం ఇస్తారు. హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నది. ఒకసారి చూపిస్తా చూడండి హనుమాన్ని. జై హనుమాన్. ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము వేణుగోపాల స్వామి దర్శనానికి వెళ్ళిపోదాము. ఒకవేళ టెంపుల్ ఓపెన్ ఉందనుకోండి చూసేద్దాము, ఇక లేదంటే మళ్ళీ తిరిగి రావడమే. సో ప్రయత్నం అయితే చేద్దాము. ఇది ఆర్చ్ ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్కి. ఇక్కడ మనకి బోర్డు కూడా రాసి ఉంటుంది, ఒకసారి చూడండి. చూసినాం కదా, ఇక లోపల వెళ్ళేద్దాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకుందాం. మరి ఫ్రెండ్స్, ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ చూడండి. మంచిగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే టెంపుల్. ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో క్లోజ్ చేసేసారు టెంపుల్ మొత్తం. 12కే క్లోజ్ చేస్తారంట, లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఈ టెంపుల్ మళ్ళీ ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుందానికి వచ్చేద్దాం. ఇక్కడ రథోత్సవ కార్యక్రమం ఉంది కదా ఫ్రెండ్స్. రథం జరిగే ముందు హోమం చేస్తారు కదా, మనం ఇంతకుముందు కూడా వీడియోలు చూసుకున్నాం కదా. రథోత్సవ హోమం చేస్తారు. ఆ హోమానికి ఇప్పుడు పూర్తిగా అంతా రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ రథం కూడా సిద్ధమైపోయింది, మనం ముందుగా చూసుకున్నాం కదా. మొత్తం ఇంకా అలంకరణ చేస్తున్నారు రథోత్సవానికి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రథోత్సవానికి సంబంధించి ఈ మాలలతో అలంకరించారు కదా, ఈ పూలతోనే మొత్తం రెడీ చేసేసారు రథానికి అలంకరించడానికి. ఎంట్రన్స్లో మనకి ఇక్కడ మెట్లు ఎక్కడానికి ఒకటి ఉంది. టెంపుల్ చుట్టూరా మనము వ్యూ చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మెట్లు ఎక్కుతున్నా చూడండి. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చాలా బాగా కనపడుతుంది. ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ పైనుంచి మెట్లు ఎక్కినాం కదా, ఆ మెట్ల నుంచి చూసుకుంటే స్వామివారి టెంపుల్ చూడండి ఎంత బాగా కనపడుతుంది కదా.
చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. చుట్టూరా మనం వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ టెంపుల్ మాత్రము ఇది చాలా బాగా అనిపించింది. స్వామివారి చుట్టూరా మనం ఎక్కి చూడొచ్చు. ఒకసారి చూడండి స్వామివారి టెంపుల్ అది. మనము పైన ఉన్నాము. వ్యూ మాత్రం సూపర్ అనిపిస్తుంది నాకైతే. అది రాజగోపురము మెయిన్ ఎంట్రన్స్. మనం అక్కడి నుంచే వచ్చినాము. ఇదంతా చుట్టూరా మనము చూసుకున్నాం కదా, చాలా బాగా అనిపిస్తుంది కదా టెంపుల్. చూసారు కదా ఇక్కడ మెట్లు చూడండి. ఇక్కడ మెట్లు ఎక్కేసి మళ్ళీ వెనకాల భాగానికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి మనం మొత్తం వెనకాల ఉన్నాము. ఇది మెయిన్ స్వామివారు ఉండేటువంటి ప్రదేశము. ఈ గోపురం చూస్తున్నాం కదా, ఇక్కడ రంగనాథ స్వామివారు కూడా ఇక్కడ ఉంటారు. సో చూడండి టెంపుల్ చుట్టూ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి లొకేషన్ కూడా సూపర్ ఉన్నది టెంపుల్ది. ఫ్రెండ్స్ చూసినాం కదా శ్రీ గోదా రంగనాథ స్వామి యొక్క దేవాలయము. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే గూగుల్లో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఎదిలాబాద్ అని కొట్టేసేయండి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం మనము. ఫ్రెండ్స్ పొద్దున వచ్చేసి టెంపుల్ గురించి తెలుసుకున్నాం కదా మనము. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఎదిలాబాదు. ఒకసారి క్రౌడ్ చూడండి. రథోత్సవ కార్యక్రమం ప్రారంభం అవుతుంది కాసేపట్లో. మనం చూసుకుంటే స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి అంతా సిద్ధమైపోయింది. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి, చాలా బాగా అంగరంగ వైభవంగా రథం మాత్రము సిద్ధం చేశారు. ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఒకసారి. సో రథం కూడా చాలా బాగా అయితే రెడీ చేశారు. మనం పొద్దున్న చూపించినాం కదా పూలు అల్లడినప్పుడు. ఇప్పుడు చూడండి మొత్తం రథం అయితే రెడీ అయిపోయింది. టెంపుల్ రాత్రి టైంలో చూడండి లైటింగ్స్లో చాలా బాగుంది కదా. శ్రీ రంగనాయక స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రాజకీయ ప్రముఖులు అందరూ వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ హరే రామ్ అని అనుకుంటా చూడండి, హరే రామ్ అని నామస్మరణం చేసుకుంటా ఫుల్ భక్తిలో మునిగిపోయినారు చూడండి ఒక్కసారి. ఫ్రెండ్స్ శ్రీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు రథానికి గుమ్మడికాయ కొడుతున్నారు. ఇంకా ప్రారంభం అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కూడా చేసుకున్నారు. ఇక్కడ రథోత్సవ కార్యక్రమం ఊరి చివరి వరకు వెళ్ళేసి మళ్ళా దేవాలయం వరకు వస్తుంది. దేవాలయం దగ్గరకు వచ్చిన తర్వాత యథావిధిగా స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్ళిపోయి పూజలు కొనసాగిస్తారు. ఇంకా ఫ్రెండ్స్ మన వెనకాల చూస్తున్నాం కదా రథోత్సవ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి నా వెనకాల స్వామివారు రథంలో బయలుదేరిండు. అంగరంగ వైభవంగా చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ఎదిలాబాద్ శ్రీ గోదా రంగనాథ స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమం కూడా చూసినాం కదా, టెంపుల్ కూడా పొద్దున్న చూసినాం కదా, చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. అందరికీ నమస్తే.